Hi. Now we are here to explain what happens the past few months in our life. That will be in a comedy way. Actually, that's a comedy only. I take. ఇదేంటైతే అరే పెద్ద కంటెంట్ రాసే మాదిరి బుక్ మళ్ళీ టైప్యాడ్ తమ్ముడు ఫస్ట్ అయితే ల్యాగ్ చేయకుండా ఒకటి క్లారిటీ ఇస్తాను. చాలా మంది నన్ను అడిగింది నిజంగానే పడిపోయావా అని. లేదు, అది రీసెంట్ గా పడ్డాను, దాని గురించి వీడియో చేశాను అంతే. సో ఇది కంప్లీట్ గా ఒక ఫన్నీ వేలోనే ఉంటుంది, ఎందుకంటే అలా తిక్కలుగా థింక్ చేసి డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం యూజ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫన్ కూడా ఉంటుంది. ఈ బుక్ ఎందుకు రా అంటే నాతో ఉండేది ఎవరో కాదు మా తమ్ముడు. వాడికి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మినిమం ప్రిపరేషన్ లో ఉండాలి. నేను అసలు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడమే కష్టము. నేను ఒకటి చెప్తే వాడు ఇంకొకటి చెప్తాడు, నేను ఎలా చెప్పినా సరే అది కాదు ఇలా అంటాడు. ఇక్కడ నుంచి ఇంకా మెయిన్ కంటెంట్ చూడొచ్చు. ఇంకా నా నేర్చుకోవడం అన్ని ఎలా ఉంటాయని చెప్పు. ఎడతాలని నేనా ముందరకు పోయేటప్పుడు ఎక్సలేటర్ వేయాలి. అటు సైడ్ ఉంచుడు చేతికి, ఇటు సైడ్ ఇది బ్రేకు, ఇది బ్రేకు, అటు సైడ్ది బ్రేకు. ఏది ఇది వెనకాల బ్రేకు, ఇది అది ముందర బ్రేకు. ఇది తాళం. ఆ తాళం నాకు కూడా తెలుసులేదు, దాన్ని ఆన్ చేయాలి. నాకు తెలుసులేదు. అది కూడా తెలియకుండానే స్కూటీ ఎక్కేసా అనుకున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే అయితే ఆన్ చేస్తున్నదే. ఇది వెనక బ్రేక్, ఇది ముందు బ్రేక్. అడెవరో వస్తున్నారు ఆట పడుతున్నారు. ఆన్లో ఉందా? ఇప్పుడు ఇది పట్టుకొని ఆన్ చేయాలా? జరుగుతుంది. అయ్యో ఇట్టే కదా పొమ్మన్నా. ఇట్టే కదా నేను ఇట్లా అన్నప్పుడు వెనకాల ఇది ఆగుతుంది కదా, వెనక్కి వెళ్తుంది. వెనక్కి వెళ్ళకూడదు అని ఇప్పుడు పట్టుకుంటే ఇది ఆగుతుంది. ముందుకి పోతుంది అనుకున్నప్పుడు ఇది పట్టుకుంటే ఇది ఆగదు. నా భయం ఏమి లేదు, నేను ఇప్పుడు ఒకేసారి ఎక్సిలేట్ ఇచ్చేస్తాను అని భయం. ఎంత పట్టుకుని ఎక్సిలేట్ వెళ్తుంది. తిప్పుకో తిప్పుకో. వాళ్ళు ఎవరో వస్తున్నారు. నేను చదివేటప్పుడు మధ్యలో వచ్చారంటే ఓలుగోలు బరి భయం వేస్తుంది. నాకుండే భయం చాలదన్నట్టు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు పొరపాటుని పడిపోయినా కూడా అందరు చూసి నవ్వుతారనే భయము. అసలు నీకు బండి తోలవచ్చా? బండి తోలడం నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ముందు స్టాండ్ది. నువ్వు పుట్టే 18 సంవత్సరాలు అయింది, మళ్ళీ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్టు వచ్చింది? ఇంటికాడ రాపు. స్టాండ్ తీమే ఇంటికాడ రాపమంటున్నా. ఎప్పుడైనా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, రోడ్డు సక్కంగా ఉంది, ఇంటికాడ రాపేది రాకుండా బండి ఎక్కు. నాకు ఈరోజు నమ్మకాలు. ఆడో బట్టన్ ఉంటుంది చూడు, దాన్ని నొక్కు. అప్పుడు అటు సైడ్ జరుగుతుంది, దాని మధ్యలోకి నొక్కు. 20 ఏళ్ళ డ్రైవింగ్ వచ్చేసింది. వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. నాకు బండి తోలడం వచ్చు, అయినా ఒకసారి చెప్పలే. ఇది బ్రేక్, వెనకాల బ్రేక్, ఇది అది ముందర బ్రేక్, ఎక్సలేటర్, సెల్ఫ్. ఇవన్నీ ఎందుక? ఈ లైట్ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. లైట్ ఏం తెలియదు, మళ్ళీ ఇండికేటర్లు, హార్న్. సరే ఓకే. ఇంకోసారి ఏమన్నా చెప్పమంటావా? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఎలా తోలేదు నాకు తెలుసు, నేను తోలుతా. ఏమైంది మే? బండి అది అంతా నా మాట ఉన్నట్లు వాడిని తెచ్చుకోబో. ఇంకా బండి మాట బండి ఆడేసావు. అసలు అడుగు పోయి తెచ్చుకోబో. అసలు ఏం చేసావు నువ్వు? నిజంగానే దోసేటట్టున్నావు కదరా నాయన. అయినా అట్లా పడాలి మే. చెప్పు, ముందుకు వెళ్ళేటప్పుడు ముందు బ్రేక్, వెనక్కి వెళ్ళేటప్పుడు వెనక్కి బ్రేక్ అని. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. సో ఇదన్నమాట మన కంప్లీట్ వీడియో. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? తమ్ముడు చెప్పిన మాటలు వినాలి. కాదు, బండి నేర్చుకునేప్పుడు నాన్నని తీసుకొచ్చుకోవాలి. చూసావా, నేను బండి నేర్పించాను కాబట్టి నువ్వు బాగా డ్రైవింగ్ చేస్తున్నావు. చావులే, నీకంటే ముందు నాకు నాన్న బాగా నేర్పించాడు. అంతేలే పో. 2.5 గంట సేపు ఎండలో నుంచి నేర్పిస్తే నాన్నకి ఇచ్చావు క్రెడిట్. సర్లే నేర్పించావు ఏదో కొంచెం. నువ్వు అటు ఇటు చెప్పడం వల్ల నేను పడిపోయాను. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ కానీ తట్టేయండి.